పాసమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి 6 రోజులైంది. ఇంకా 9 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో 5 ఇంచుల మేర తవ్వుతున్నారు రెస్క్యూ సిబ్బంది. భూమిలో ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోనన్నటువంటి అనుమానంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు హెల్ప్ డెస్క్ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అక్కడికి వచ్చిన అధికారులు నిలదీస్తున్నారు. ఎస్పీ పరితోష్ అక్కడికి వెళ్లడంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు బాధిత కుటుంబ సభ్యులు. తమ వారి ఆచూకీ చెప్పాలని కంటతడి పెట్టుకున్నారు. వారికి సర్ది చెప్పారు ఎస్పీ. పాసమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. 6 రోజులైంది. ఇంకా 9 మంది ఆచూకీ లేదు. దీంతో సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో 5 ఇంచుల మేర తవ్వుతున్నారు రెస్క్యూ సిబ్బంది. భూమిలో ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోనన్న అనుమానంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హెల్ప్ డెస్క్ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి ఆచూకీ లేక కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అక్కడికొచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. ఎస్పీ పరితోష్ అక్కడికి వెళ్లడంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు బాధిత కుటుంబ సభ్యులు. తమ వారి ఆచూకీ చెప్పాలని కంటతడి పెట్టుకున్నారు. వారికి ఎస్పీ సర్ది చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియా, ఈరోజు సిగాచి పరిశ్రమలో దుర్ఘటన జరిగి ఈ రోజుకి 6 రోజులు పూర్తవుతున్నాయి. అయినా కూడా ఇప్పటివరకు కూడా 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే లభించలేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు కూడా పూర్తవడానికి దగ్గరకు వచ్చింది. ఇప్పటికే భవన శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ భవన శిథిలాలంతా కూడా దగ్గరికి తొలగింపు ప్రక్రియ అయితే పూర్తవబోతుంది. దీంతో ఇప్పటివరకు కూడా 9 మంది ఆచూకీ లభించకపోవడంతో మాత్రం ఏదైతే చదును చేసినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి నుంచి 5 ఇంచుల మేర లోతును తవ్వి ఇంకేమన్నా 9 మందికి మిస్ అయినటువంటి వారి అవశేషాలు ఏమన్నా లభిస్తాయా అన్న కోణంలోనూ ఇటు సహాయక చర్యలు అయితే ప్రారంభిస్తున్నారు. ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహకారంతో మాత్రం వారంతా కూడా భూమిని చదిరి చేస్తున్నటువంటి 5 ఇంచుల మేర లోతు తవ్వుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కూడా కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడికి రావడం జరిగింది. ఐలాలో ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి. అక్కడ 9 మంది ఆచూకీ ఎవరైతే లభించినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఇటు ఆ ఎస్పీతో స్వల్ప వాగ్వాదానికి దిగారు. 6 రోజులు అవుతున్నా కూడా తమ వారి ఆచూకీ కనిపించడం లేదు, అసలు తమవారు ఎక్కడున్నారో చెప్పాలంటూ కూడా వారు ఎస్పీతో స్వల్ప వాగ్వాదానికి దిగారు. వెంటనే ఎస్పీ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరి ప్రయత్నం వరకు కూడా, చివరి వ్యక్తి ఆచూకీ వరకు కూడా తాము ప్రయత్నిస్తాము. అందరి మృతదేహాలు ఎవరైతే గల్లంతైనటువంటి వారు 9 మంది ఎవరైతే ఉన్నారో వారి మృతదేహాలన్నీ కూడా అప్పజెప్పే వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరు కూడా
అధైర్యపడవద్దంటూ కూడా ఎస్పీ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా బాధితులు వినలేదు. వెంటనే తమకు 6 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా తమ వారి ఆచూకీ తెలియలేదంటూ వాగ్వాదానికి దిగడంతో మాత్రం అక్కడ చిన్న స్వల్ప వాగ్వాదం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా దాదాపు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఇటు వెంకటేష్ కావచ్చు, అదేవిధంగా జస్టిన్ కావచ్చు, వీరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు. మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందినటువంటి వారు గుర్తించారు. ఇందులో యూపీకి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు విజయ్, అఖిలేష్ ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మిస్ అయ్యారు. ఇప్పటివరకు కూడా వారి ఆచూకీ లభించకపోవడంతో మాత్రం మొదటిసారి వారి తల్లిదండ్రులు ఫ్లైట్ ఎక్కి వారి సొంత ఖర్చులతో కడసారి తమ కొడుకు ఆచూకీ లభిస్తుందన్న ఆచూకీ కోసం మాత్రం ఫ్లైట్ ఎక్కి వస్తున్నట్టే పరిస్థితి ఉంది. 6 రోజులుగా కూడా వారి తమ్ముడు బజరంగి కూడా ఇటు ఆసుపత్రుల చుట్టూ పునరావాస కేంద్రం, అదేవిధంగా పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో తమ ఇద్దరు అన్నల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సిగాచి పరిశ్రమ పేలుడు దుర్ఘటన ఏదైతే ఉందో కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కొంతమందికి అయితే చివరి చూపుకు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మరికొందరు మాత్రం శరీర భాగాలు మాంసం ముద్దలుగా డిఎన్ఏల ద్వారా మ్యాచ్ అయినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి అప్పగిస్తే అవే వారు తీసుకొని తమ స్వస్థలాకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు అంత దూరం వెళ్లే పరిస్థితి లేక చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్నాపూర్ కావచ్చు, ఆర్సిపూర్లో ఉన్నటువంటి వైకుంఠ ధామాలు ఏవైతే ఉన్నాయో వైకుంఠ ధామాల దగ్గరే అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా. రైట్ శ్రీనివాస్.